నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మీకు తెలుసు అనుకుంటా, ఏసీబీ దాడుల్లో విపరీతంగా దొరుకుతున్నారు. ఎక్కువ డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, సబ్ రిజిస్టర్ల కార్యాలయం చేస్తున్న దొంగలు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న మనీ రిసీవర్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళంతా నిజంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజల కోసం పనిచేయాలి. కానీ నిజంగా దొంగల కంటే డేంజర్, టెర్రరిస్ట్ కంటే డేంజర్ ఈ దుర్మార్గులు. ఎస్, అబ్జల్యూట్లీ ఐఎమ్ టెల్లింగ్ పర్ఫెక్ట్. నిజాలు మీ ముందుకనే తమ్ముళ్ళు పట్టి చేయలే. ఈ దొంగలు వాళ్ళంటున్నా, ఏ దొంగలు? అక్రమ ఆస్తుల్ని కూడబెట్టుకొని దర్జాగా విల్లాలు, ప్లాట్లు, ఫ్యామ్లాండ్స్ కొనుక్కొని, వ్యవసాయ భూములు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్న దుర్మార్గులు, దొంగలు అని చెప్తున్న వీళ్ళని. వీళ్ళ వల్ల సమాజం మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది. ఏసీబీ దాడులో ఎవరెవరు దొరుకుతాను, వాళ్ళ లిస్ట్ ఏంది అనేది మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, పట్టుబడింది వీరి అని ఒకటి ఇక్కడ కనిపిస్తుంది మీకు డిస్ప్లేలో కింద మీకు కనిపిస్తుందా? పట్టుబడింది వీళ్ళే. ఎవరెవరు గతంలో ఏసీబీ దాడులు ఎవరెవరి మీద జరిగాయి, ఎంత పట్టుబడరు, ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఎవరు ఎంత సంపాదించాలనే లిస్ట్ మొత్తం ముందు చదివి వినే ప్రయత్నం చేస్తాం. ఆనంద్ కుమార్, ఈఎన్సీ ఎలక్ట్రిసిటీ విభాగం అట, కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ పనుల పర్యవేక్షణలో కీలక పాత్ర, రూపాయలు 320 కోట్ల విలువైన ఆస్తులు, విల్లాలు, ఓపెన్ ప్లాట్స్, బినామీ ల్యాండ్స్ అన్న పబ్లిక్ పెట్టావు కదా. రైట్, చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరగలే, అంత బాగా జరిగింది, రూపాయి దొబ్బి తిన్నని కేసీఆర్ చెప్తాడు కదా. కేవలం విద్యుత్ విభాగంలోనే ఆనంద్ కుమార్ అనే వ్యక్తి 320 కోట్ల విలువైన ఆస్తుల్ని సంపాదించుకున్నాడు ఆయన. దాంట్లో భాగంగా ఏమేమి కొన్నాడు? విల్లాలు కొనుక్కున్నాడట, ఓపెన్ ప్లాట్ కొన్నాడట, బినామీ ల్యాండ్స్ అంట. ఇంత ఘనమా? మరి నిజంగా డబ్బులు లేవు, కోసిన పైసలు రావు, తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందంటే ఎందుకు అప్పుల్లో ఉండదు? డబ్బంతా వీళ్ళ దగ్గర ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉండకుండా నిజంగా అభివృద్ధిలో ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఏసీబీ దాడిలో చూడండి, ఆనంద్ కుమార్ ఎంత సంపాదించాడు? విల్లాలు కొనుక్కున్నాడా, ఓపెన్ ప్లాట్లు కొనుక్కున్నాడట, బినామీ ల్యాండ్స్ ఉన్నాయట ఆయనకి. ఎంత దారుణం ఇది! సుధాకర్ రెడ్డి చీఫ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీలు, బిల్లుల మంజూరుల అవినీతి. నాకెంత ఇస్తావు, నీకెంత ఇవ్వాలి, నేను నీ బిల్లు మంజూరు చేస్తాను, నాకెంత ఇస్తావు, నీకెంత అనేది ఈ తతంగం మొత్తం నడిపించి దాదాపు 270 కోట్లు సంపాదించిన ఘనుడు, దుర్మార్గుడు ఆయన. దానిలో బంగారం కొనుక్కున్నాట, నగదు సంపాదించినట, వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట. బంగారం రేటు ఎందుకు పెడతాడు? వీళ్ళే వెళ్ళి కిలోలు బంగారం కొంటారు. లలిత జ్యువెలరీ కావచ్చు, మానేపల్లి కావచ్చు, ఈ పెద్ద షాపింగ్లు ఉంటాయి కదా, బంగారం షాప్, దాంట్లో వెళ్ళి కిలోలు వీళ్ళు బంగారం కొంటారు డబ్బంతా. అందుకే బంగారం రేటు పెడుతుంది. వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ క్షేత్రస్థాయి పనుల నాణ్యత, కాంట్రాక్టుల పొడిగింపు వ్యవహారాలట. కాంట్రాక్టులు పొడిగిస్తుంటారు ఆయన, డబ్బు వచ్చినా కొద్దిగా కాంట్రాక్టు పొడిగిస్తుంటారు ఆయన. ఇక ఆయన 230 కోట్లు సంపాదించినట. ఐటీ క్యారెక్టర్ అంటే గచ్చిబౌలి, మనకొండ, శేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు అక్రమంగా కమర్షియల్ స్పేస్లు కొన్నాడట, విల్లాలు కొనుక్కున్నాడ, ప్లాట్లు కొనుక్కున్నాడు. ఈయన ఎవరు? వెంకటేశ్వర్లు. ఇక శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆయన, లోకల్ బిల్డింగ్స్ క్లియరెన్స్లో అవినీతి, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వెంచర్లు, అక్రమాస్తులు దాదాపు 180 కోట్లు సంపాదించినట ఈ దుర్మార్గుడు శ్రీనివాసరావు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగమేనండి, ఇంకా ఏం ప్రైవేట్ ఉద్యోగులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులే. పెద్ద డిపార్ట్మెంట్లో పనిచేసే దుర్మార్గులే వీళ్ళని సాధారణంగా నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళ ప్రత్యేకంగా కోపాలు గీపాలు ఏం లేవు, కానీ వీళ్ళ వ్యవహారం చూస్తే నాకు నిజంగా నాకు రక్తం సరక్సర. ఏ డాన్స్ సినిమాలు అంటాడుగా ఎవరు, మన నాగార్జున, తెలుగు భూమి వైపు చూసినా, తెలుగోడి వైపు చూసినా నా రక్తం సరక్ అంటుందని. ఇప్పుడు నిజంగా అక్రమాలు చూసినా, అక్రమాస్తుల వివరాలు చూసినా, ఏసీబీ దాడులు వార్తలు చదివితే నా రక్తం సరక్ అంటాను నిజంగా. శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ లోకల్ బిల్డింగ్స్ అడిగా. సగ్గం అనంత లక్ష్మీకుమార్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ వాటర్ బోర్డు. నీటి ఎద్దడిని ఆసరా చేసుకుని అనాధికారిక వాటర్ ట్యాంకర్ల నెట్వర్క్ నడిపి అవినీతి, అక్రమాస్తులు 100 కోట్లు, నగదు, బంగారం, భూములు, ప్లాట్లాట. వాటర్ బోర్డు సంబంధించిన అవినీతి. ఆ తర్వాత 3 కిషన్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ శాఖలో అక్రమ వసూలు, బినామీ ఆస్తులు, అక్రమాస్తులు 100 కోట్లు, 31 ఎకరాల భూమి, ఇంటర్నేషనల్ హోటల్లో వాటా, కమర్షియల్ ల్యాండ్, లగ్జరీ కార్లాట. బా, నిజంగా నాకు చాలామంది చెప్తారు, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్న, నాకు ఇంత ఆస్తులు అన్న, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయన్న, నేను అప్పుల నుంచి బయటపడలేకపోతానని చెప్తే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. ఇన్నిగానే ఆస్తులు వీళ్ళు సంపాదిస్తే మన దగ్గర డబ్బు ఉంటుందండి? డబ్బంతా వీళ్ళ దగ్గర అయితే మన దగ్గర ఎట్లా డబ్బు ఉంటుంది? నాకు ప్రభుత్వాలు ఏం పట్టుకున్న డబ్బు అంటే ఇడిపోతుంది. దానికి మేము విచారణ జరిపిస్తాం బరాబర్. పట్టుకున్న డబ్బు అంటే ఇడిపో తెలవాలి కదా. ఎస్ బాలకృష్ణ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, హెచ్ఎండిఏ. టౌన్ ప్లాన్లో అవినీతి, అక్రమాస్తులు 250 కోట్లట. మేము రోజు ప్రశ్నించాం టౌన్ ప్లానింగ్ అనేది. ఆకుల జగదీశ్వర్ రెడ్డి
చీఫ్ ఇంజనీరింగ్ గిరిజన సంక్షేమ శాఖ. గిరిజన సంక్షేమ శాఖలో భవనాలు, రోడ్ల కాంట్రాక్టులు, ముడుపుల అక్రమాలు 120 కోట్లట. గిరిజనులు పాపం పేద విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మిస్తారు కదా, సంక్షేమ శాఖలు ఉంటాయి కదా, వాళ్ళ కోసం హాస్టళ్ళు, భవనాలు, భవంతుల కోసం బాత్రూమ్ నిర్మించడానికి డబ్బులు కేటాయిస్తే దానిలో 120 కోట్లు ఈ దుర్మార్గుడు దోచుకున్నాడు. ఆకులు జగదీశ్వర్ రెడ్డి అట. రెడ్డి వెనక తోకుండా దోచుకోవచ్చా పిచ్చోడా? జ్యోతి మున్సిపల్ కమిషనర్ బండ్లగూడ జాగీర్. అక్రమ నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ భూములు కబ్జా దారులకు ప్రభుత్వ భూముల కబ్జాదారులకు సహకారం, అక్రమాలు 100 కోట్లు. ఈ జ్యోతి మాకు బాగా పరిచయమే. ఈ జ్యోతి అనే ఆమె నిజంగా ఎక్కడ ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మినిమం 5-10 లక్షలు తీసుకుంటుంది అంట. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా. ఇక్కడ బండ్లగూడ జాగీర్ ఉంటుంది. ఈ మున్సిపల్ ఎవరు కమిషనర్ ఆమె. దొరికింది, జైలు పోయింది. సిహెచ్ కనకరాజు డిస్ట్రిక్ట్ రిజిస్టర్. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్, క్లియరెన్స్లో అవినీతి, అక్రమాస్తులు 130 కోట్లట. రమేష్ కుమార్ జైన్ డైరెక్టర్. కమర్షియల్ ట్యాక్సెస్, జీఎస్టీ ఎగవేతలు, ఆడిట్ రిపోర్ట్లో తారుమారు, రూపాయలు 150 కోట్ల అక్రమాస్తులు. ఈ జీఎస్టీ, ఈ ట్రేడ్ మార్కింగ్ కావచ్చు, ఈ జీఎస్టీ కావచ్చు, విపరీతంగా ఉందిగా. మనం ఫుడ్ తిన్నా జీఎస్టీ కడతాం. 1000 రూపాయలు బిల్ చేస్తే 100 రూపాయలు జీఎస్టీ, 10,000 బిల్ చేస్తే 1000 రూపాయలు జీఎస్టీ ఇట్లా కడతాం. సిజిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ స్టేట్, ఇట్లా మనం కడతాం కదా. ఈ జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్తే ఆ ప్రభుత్వం రిటర్న్గా మనకు పంపిస్తే అది చిన్న చిన్న రోడ్లకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఉపయోగపడుతుంది. కానీ ఆ డబ్బంతా ఎవరి దగ్గర పోతాం? ఇలాంటి దుర్మార్గాలు వెళ్తాం. కనకరాజు అట, ఎవరు రమేష్ కుమార్ అట, ఆయన జీఎస్టీ ఎగవేతలట, ఆడిట్ రిపోర్ట్ తారుమాలు చేస్తాట, 1,00,000 రూపాయల చోట్ల 10,000 అట. ఇలా చూపించాయని ఎంత చేస్తున్నాడో 150 కోట్ల అక్రమాలు సంపాదించిందట. హరిభూషణ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్. రోడ్లు, భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్ల కాంట అవినీతి, రూపాయలు 110 కోట్ల అక్రమాస్తులు. డి సత్యనారాయణ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ట్రావెల్స్, లారీల ఫిట్నెస్ పర్మిటర్లు అక్రమ వసూళ్లు 105 కోట్ల అక్రమాస్తులట. దేవేందర్ రెడ్డి అట, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మేడ్చల్. అక్రమ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అనుమతులు, అక్రమాస్తులు 115 కోట్లట. ఏం డబ్బులు ఇదంతా? పి రాధాకృష్ణ సబ్ రిజిస్టర్ మేడ్చల్. అక్రమ లేఅవుట్లు, వివాదాస్పద భూములు, రిజిస్టర్లు, అక్రమాస్తులు 160 కోట్లట. ఏం తతంగం ఇది? విఠల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, కిసాన్ నగర్. ఐటీ కంపెనీలు, కమర్షియల్ కంపెనీల్లో, పవర్ కన్స్ట్రక్షన్ అవినీతి, అక్రమాస్తులు 140 కోట్లట. ఎం లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి. అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి లక్ష్మీనారాయణ. ఎవరు కలెక్టర్లాట, డిప్యూటీ కలెక్టర్లాట, ఎంఆర్ఓలాట, ఇంకా వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు. ఎందుకు మీకు తోక వెనక పేర్లు తీసేయండి? ఇజ్జతి పోతుంది మీ వల్ల. లక్ష్మీ వివాదాస్పద భూములు, క్లియర్ అవినీతి, అక్రమాలు 150 కోట్లు. వంశీ మొన్న దొరికిన ఘనకారుడైన 100 కోట్ల ఆస్తులు, 2 కిలోల బంగారం దొరికింది. మొన్ననే చదివాం వార్తలు. డిప్యూటీ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిరి. వివాదాస్పద ప్రభుత్వ భూములు, అక్రమ రిజిస్టర్లు, అక్రమ 100 కోట్లట. బా ఏం చెప్పాలి ఇవ్వండి. 100 కోట్లే, పట్టుబడితే 100 కోట్లే. అధికారులపై ఏసీబీ దాడిలో కళ్ళు చెదిరే అక్రమాస్తులు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలలో ఎక్కువ. 4 కాలుష్య ఇంజనీర్ల అక్రమాస్తులు 1000 కోట్లు. రూపాయలు 250 కోట్లు దాటిన హెచ్ఎండి ఆఫీసర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టుబడిన అక్రమాస్తులు 100 కోట్లకు పైబాయి మాటే. ఎవరు దొరికినా, ఏ అధికారి దొరికినా మినిమం 100 కోట్లు లేనిది అధికారి దొరకట్లే. 100 కోట్లు ఫైల్ క్లియరెన్స్ల కోసం, పెండింగ్ బిల్లుల కోసం, వివాదాస్పద భూముల క్లియరెన్స్ కోసం, జిఎస్టీ ట్యాక్స్ల కోసం, వాటర్ కోసం, గిరిజన సంక్షేమ భవనాల కోసం దోపిడీ 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 అని ఉంచాలనిపిస్తాను. చూడండి, గీత దొరుకుతారు బంగారం కట్టలు. ఖచ్చితంగా వీళ్ళని సర్వీస్ రిమూవ్ చేయాలి. వీళ్ళని జైల్లో తీసుకెళ్ళి పందిని మేపినట్టు బిర్యానీతో మేపడం కాదు. వాళ్ళ బయటికి వచ్చిన తర్వాత నడి బజార్లో ఇలాంటి వాళ్ళ గట్టి శిక్ష ఉండాలండి. ఏదో యావజ్జీవ కారాగార శిక్ష అక్కడ ఫుడ్ పెట్టినట్టు వేయడం కాదు. ఈ డబ్బంతా వీళ్ళ వల్ల ప్రజలకు మొత్తం నాశనం అవుతుంది. ప్రజలు మొత్తం మోసానికి గురవుతారు. ప్రజలు మొత్తం పేదరికంలో కనుమరుగవుతారు. కాబట్టి వీళ్ళ వల్ల ఆస్తులు మొత్తం కోల్పోతాను పేద ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఉరిశిక్ష ఇవ్వాలి. ఆ గోల్కొండ కోట మీద తీసుకెళ్ళి వీళ్ళని అందరిని వరుసలో నిలబెట్టేసి అందరికి ఉరిశిక్ష పెట్టాలి. చారిన 4 కంబాలను వీళ్ళ వేళాలు తీయాలి. ఇది వీళ్ళకి ఇచ్చే శిక్ష. పందులను మేపడం కాదు. ఈ పెద్ద పెద్ద అధికారులు ఏం పీకని వీళ్ళకి గీనిపెండు. ఎందుకు వీళ్ళకి అధికారం? వీళ్ళ ఉరి తీయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఉరి తీయాలి. వీళ్ళ కుటుంబంలో బినామా మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళని బట్టలిప్పి నడి బజార్ను కొట్టాలి. ఇంత దారుణమైన శిక్షిస్తే కానీ వీళ్ళకి సిగ్గు రాదు. అమెరికాలో, దక్షిణ కొరియాలో, అదే జర్మనీలో, చైనాలో ఇట్లా జరుగుతాయి పేల్చేస్తారండి. మన ఇండియాలో పందిని మేపుతారు. చి